అనూహ్యంగా ఒక ప్రపంచంలో వచ్చి విజయం సాధించిన నేపథ్యంలో అసలు ఎలాగా ఒక వ్యక్తి కరిష్మాతో సీఎం అయిపోవచ్చా, లేదా కరిష్మా ఉన్న వ్యక్తి కూడా ఒక్కొక్కసారి కాలేకపోవడానికి, అధికారం చేపట్టలేకపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటి ఒక చర్చ జరుగుతుంది సార్. అసలు ఏంటి ఒక పొలిటికల్ స్పేస్ అనే ఒక పదం ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. అసలు ఆ పొలిటికల్ స్పేస్ అంటే ఏంటి, దాన్ని ఎలా అసలు అంచనా వేయాలి, దీని తాలూకు ఎగ్జాంపుల్స్ అవి, వీటిని ఎలా చూడాలి? అదే ఇప్పుడు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. ఎందుకంటే విజయ్ ఎన్నికల్లో గెలిచిన దరిమిల తెలుగునాట రాజకీయాల్లో, ప్రత్యేకించి తెలుగునాట అనే కంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారాలు జరుగుతున్నాయి. అదేమిటి అన్నట్లయితే కంపారిజన్. అక్కడ విజయ్ యాక్టరు, షార్ట్ స్పాన్లో ఆయన పార్టీ పెట్టాడు, అధికారంలోకి వచ్చాడు. అట్లాగే ఇంచుమించు అదే సమవయస్కుడు మరి, కానీ ఆ కైండ్ ఆఫ్ కెరిస్మా ఉన్నటువంటి లీడర్ ఇక్కడ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే సీఎం అయ్యేవాడు, అలా చేయకుండా ఇలా చేశాడని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నటువంటి వీడియోలు కొన్ని వస్తున్నాయి. తర్వాత ప్రత్యర్థులు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలతో ఉన్నటువంటి వీడియోలు కొన్ని వస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో ఎన్టీ రామారావుతో ఆయనతో కూడా పోలుస్తున్నారు. ఎన్టీఆర్ లాగే అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ లాగా సింగిల్గా పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టిన షార్ట్ స్పాన్లోనే ఈయన అధికారంలోకి వచ్చాడు అనేటువంటి ఆ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక కొంతమంది అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఆయన లాస్ట్లో, ఎందుకంటే అక్కడ 64 లక్షల ఓట్లు ఎన్నో తెలుగు వాళ్ళ ఓట్లు ఉన్నాయని, ఆ ఓట్ల కోసం అని చెప్పన్నట్టుగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇదే ఆ సందర్భంగా వాళ్ళు ఫంక్షన్లో ఉన్నటువంటి అవన్నీ కూడా విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి అదేవిధంగా అసలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అత్యంతంగా బలహీనపడిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పాదయాత్ర ప్రారంభించి ఆ పాదయాత్ర ద్వారా తను ఒక ఘనమైనటువంటి విజయాన్ని సాధించాడు. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు విజయ్లాగే సింగిల్గా, అంటే విజయ్కి ఏమో ఉన్నది సినిమా గ్లామర్, ఆ సినిమా గ్లామర్ వారసత్వంతో విజయ్ పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రికి ఉన్నటువంటి కరిస్మాటిక్ ఇది కానీ ఒక స్ట్రాంగ్ లీడర్గా ఆ లెగసీ ప్రాతిపదికగా తర్వాత తను ఓన్గా చేసుకున్నటువంటి దీంతో జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఫలితాలని అదొక ఎగ్జాంపుల్గా చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ముఖ్యంగా చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సక్సెస్ కాలేదు అనేటువంటి దీన్ని ఇక్కడ కంపారిజన్ వస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ ఈ పోలికలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఓవరాల్ వీటిల్లో మనం దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక పొలిటికల్ ఒక రాజకీయ విశ్లేషణ అనేటువంటిది చేద్దాం. ఏమిటి అన్నట్లయితే అసలు ఇది రాజకీయాల్లో ఇప్పుడు అడిగినట్టుగా కేవలం ఒక పొలిటికల్ కెరిస్మా తో వాళ్ళ అధికారంలోకి వస్తారా, లేదనంటే ఒక పొలిటికల్ స్పేస్ అనేటువంటిది వీళ్ళకి చాలా అత్యంత అవసరం అనేటువంటిది. అంటే రాజకీయాల్లోకి ఒక కొత్త నాయకుడు ఎదగాలి అన్నట్లయితే కేవలం వ్యక్తిగతమైనటువంటి గ్లామర్ అంటే కరిస్మా ఉంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా అది సరిపోదు. ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకొని ఉండాలి. తర్వాత ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఏర్పడాలి. తర్వాత ఆ ప్రస్తుత పరిపాలన, ఆ పాలకుల యొక్క వైఫల్యం, అంటే ఆ వైఫల్యం ద్వారా ప్రజల్లో ఒక అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకుంటుంది. ఈ అసంతృప్తి గూడు కట్టుకున్నప్పుడు మాత్రమే ఒక పొలిటికల్ స్పేస్ తయారవుతుంది. అంటే వాయుగుండం ఏర్పడింది, తుఫాన్ రావడానికి ముందు ఒక వాయుగుండం ఏర్పడింది అంటారే, ఆ వాయుగుండం లాగా ఒక పొలిటికల్ స్పేస్ అనేటువంటిది అక్కడ ఫామ్ అవ్వాలి. సో తమిళనాడులో అదేమైందంటే ఒక పార్టీ డిఎంకే అధికార పార్టీ, ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, ప్రజల్లో అవినీతి, ఇతరత్ర కారణాలు, పాలన సక్రమంగా లేకపోవటం, ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక అసంతృప్తి అనేటువంటి గూడు కట్టుకుంది. ఆల్టర్నేటివ్ పార్టీ ఏఐడిఎంకేనేమో ముక్క చెక్కలైపోయి అవకాశవాదులందరూ కూడా అటు ఇటు చేరిపోవటం. సో ఇలా జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఒక పొలిటికల్ స్పేస్ అనేటువంటిది ఏర్పాటైంది. ఈ పొలిటికల్ స్పేస్లో విజయ్ అనేటువంటి ఒక కెరిస్మాటిక్ లీడరు
ఆయన అందులోకి ఎంటర్ అయ్యాడు. సార్ ఇక్కడ నాది చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు ప్రీవియస్గా రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు రావాలని ట్రై చేసినప్పుడు అప్పుడు స్పేస్